హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారా? హల్లెలూయా. మరి ఒకసారి దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి దేవుని బిడ్డారా, దేవుడు మనకు ఈ యొక్క మంచి తరుణాన్ని అనుగ్రహించి ఈ విధంగా ఆన్లైన్లో దేవుని యొక్క సన్నిధికి వచ్చేదానికి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించేదానికి, హల్లెలూయా, ఆయన యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసేదానికి మనలందరినీ కూడా నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. రండి ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి ప్రశంసలకు యోగ్యుడు అయిన గొప్ప దేవా, నీకు లెక్కలేని వందనములు. ఆది అంతములు లేనివాడా, అల్ఫా ఒమేగా, నీకు స్తోత్రములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీ యొక్క నామమునకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న గొప్ప దేవా, నీకే లెక్కలేని వందనములు. మారుతున్నటువంటి ఈ లోకములో మార్పు లేని దేవా, నీకే స్తోత్రము నాయన. మిమ్మల్ని తెలుసుకునటము, లార్డ్ మీ సన్నిధికి రావటము మా గొప్ప ధన్యత ఉంటున్నది నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేసేదానికి మేమందరము కూడి వస్తుండగా నా తండ్రి, హల్లెలూయా, ఇదిగో నీ సన్నిధిలో ఉంటుండగా నా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకొని ఉంటున్నాం. నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా, నీ సన్నిధిని మాకు దయచేయండి మా తండ్రి. లార్డ్ ఐక్యతను మీరు దయచేయండి, ఏకాత్మని మీరు కుమ్మరించండి మా ప్రభు. హల్లెలూయా. మేమందరము కలిసి అబ్బాతని మొరపెట్టుకుంటూ నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యాన్ని నా తండ్రి నాకు మాకు అందరికీ కూడా దయచేసి నా ప్రభు. హల్లెలూయా. మీరు మహిమ పొందండి మా తండ్రి. విజ్ఞాపన అనే ఆత్మ మా మీద కుమ్మరించండి మా ప్రభు. నీ మహిమాత్మే నిలబెట్టుకోండి మా తండ్రి. స్తోత్రములు. ఈరోజు మా కొరకు దాచుంచిన పరలోక మన్నా నా తండ్రి మా మీద కురిపించండి మా ప్రభు. హల్లెలూయా. వినగల చెవులు గ్రహించగలిగిన ఆత్మను మీరు దయచేసి నా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో ఆది నుండి అంతం వరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమే జరిగించుకోండి మా తండ్రి. వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి అంధకార శక్తులను, సైతాను శక్తులను, పొలిమేర శక్తులను, మంత్ర శక్తులను ఏసునామములో లయం చేసి పారదోలుతున్నాను. హల్లెలూయా. నీ సన్నిధి దయచేయండి మా ప్రభు. హల్లెలూయా. పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా లార్డ్ ఎక్కడ ఉన్నప్పటికీ నీ సన్నిధి అనుభవించే భాగ్యాన్ని మీరు దయచేయండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. మా ప్రార్థనలో అన్ని విధాలుగా మీరు మహిమ పొంది సహాయం చేసి నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం పాటలు పాడి దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. మహిమ గీతాలు మీ దగ్గర ఉన్నట్లయితే గిన దేవుని బిడ్డలారా 286 నంబర్ పాట పాడుకొని మనం అందరం కూడా దేవుని మహిమపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అందరం కూడా కలిసి ఏకీభవించి పాడి దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. అందరికీ పాట వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా పాడుకొని మనం దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు మా తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. అందరూ మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. మోసే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. ఆయనే ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. ఆలయము కన్న శ్రేష్ఠుడు, నిజాలయముగా తానే ఉండే. ఆలయ
ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజాలయము గత నేయుండేన్ ఆలయము మీరే అనెను ఎల్లకాలము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించెన్ యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించెన్ మానవులను విమోచించెన్ గణపరచి మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు 10,000లలో అతి ప్రియుడు పదిలముగా మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. అవును దేవుని బిడ్డారా, మన యేసయ్య సొలొమోను కంటే శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యోనా కంటే శ్రేష్ఠుడు, అందరిలో ఆరాధింపబడినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. 10,000లలో అతి సుందరుడై ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ఆయనను తెలుసుకోవటము, ఆయనను ఆరాధించటము, ఆయన సన్నిధికి రావటము మన ధన్యత ఉంటున్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అట్లాగే ఇంకొక ఆరాధన పాట పాడుకొని దేవుని భయపరుచుకుందాం. 179వ నంబర్ పాట పాడుకుందాము. నా గీతారాధనలో యేసయ్య నీకే హల్లెలూయా, నీ కృప ఆధారం. ఆయన కృప లేకపోయినట్లయితే మనం ఏమి కూడా పనికిరాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడుకొని దేవుని భయపరుచుకుందాం. మన ఆలోచనలు, మన తలంపులు, మన గీతాలు, మన పాటలన్నీ కూడా ఆయన వైపే ఉండాలి. ఆయన చుట్టే తిరుగుతూ ఉండాలి. సిలువ వైపే ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా ఆవేదనలలో జనించనే నీ కృపాదరణ. నా ఆవేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు. నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైనా గాని నాలో మొలవనివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే. చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నాను అంటు కట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నాను అంటు కట్టెనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ఆత్మాభిషేకము నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించనే. ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో మెండుగా కుమ్మరించనే. ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపచేసెనే. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా ఆవేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు మా తండ్రి. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రములు. నీ కృపా సత్యమును బట్టి నీకు వందనాలు. నీ కృపలను బట్టి నీకు స్తోత్రములు మా ప్రభా. హల్లెలూయా. ఈ రోజు నా ప్రభా ఈ క్షణములో ఈ విధంగా మేమున్నామంటే కేవలం నీ కృప నా తండ్రి. లార్డ్ నీలో అంటూ కట్టబడిన వారమే నా తండ్రి. ఇంతవరకు నా తండ్రి హల్లెలూయా నీ ఆత్మ ద్వారా నడిపింపబడుతూ నా తండ్రి, నీ వాక్యం ద్వారా పోషింపబడుతూ నా ప్రభా నీ సన్నిధిని అనుభవిస్తున్న
నా తండ్రి హల్లెలూయా ఆత్మీయ జీవితంలో కట్టబడేదానికి నా తండ్రి మీరు ఇస్తున్నటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి హల్లెలూయా నీకు లెక్కలేని వందనములు 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 స్తోత్రములు నాయన. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడా, 10,000లో అతి సుందరుడా, సొలొమోను కంటే శ్రేష్ఠుడా, యోనా కంటే శ్రేష్ఠుడా, అహరోను కంటే శ్రేష్ఠుడా, మోషే కంటే గొప్పవాడా అని నామనకు వందనములు నా తండ్రి. నీతో ఎవరిని పోల్చగలము నా ప్రభా? మీరు చేసే కార్యములు ఎవరు చేయగలరు నా తండ్రి? మీలాంటి వారు ఎవరున్నారు నాయన? హల్లెలూయా లార్డ్. దేవతల కంటే దేవతలు మీరు నాయన. లార్డ్ దేవుళ్ళ కంటే దేవులు మీరు అయింటున్నారు మా తండ్రి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా నీకే వందనములు. లార్డ్ ఈ రాత్రికాల సమయంలో నిన్నే కొనియాడుతున్నాము, నిన్నే ఘనపరుస్తున్నాము, నిన్నే కీర్తిస్తున్నాము నా తండ్రి. హల్లెలూయా అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడా, సమీపింపరానటువంటి తేజస్సులో నివసించువాడా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా ఈ రాత్రి నా ప్రభా మా గీతారాధనలో లార్డ్ మీరే స్తుతింపబడండి నాయన, మీరే హెచ్చింపబడండి నాయన. మా గీతారాధన మీ కొరికే నా తండ్రి. హల్లెలూయా మేమేమి కాదు నా తండ్రి, మేమేమి మా ప్రభా, మేము జీరో అవ్వాలి నా ప్రభా, సమస్తము మీరే అవ్వాలి నా తండ్రి. హల్లెలూయా మేము కనబడకూడదు, మీరే సమస్తములో ఉండాలి నాయన. ఓ నీకు వందనాలు మా తండ్రి, స్తోత్రములు నాయన. హల్లెలూయా బ్లెస్సెడ్ బి యువర్ నేమ్ ఓ గాడ్. థ్యాంక్ యూ జీసస్. దేవానికి లెక్కలేని వందనములు స్తోత్రములు. ప్రతి విషయములో ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాము నా తండ్రి. హల్లెలూయా నీ యొక్క రక్తమును బట్టి నీకు స్తోత్రములు మా ప్రభా, నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రములు, నీ ఆత్మను బట్టి నీకు స్తోత్రములు మా ప్రభా. హల్లెలూయా ఇప్పుడు మేము వాక్యములోకి వెళ్తుండగా నా ప్రభా ఈరోజు మా కొరకు దాచించిన పరలోకమన్నా కురిపించండి మా ప్రభా. వాక్యం ద్వారా మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి లార్డ్. ఎదిగే కృపను మీరు దాయిచ్చేయండి మా ప్రభా. నీళ్ళు అంటూ కట్టబడే కృపను మాకు దాయిచ్చేయండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ప్రతి విషయంలో ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన సమర్పించుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని బిడ్డరా మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. రండి ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాము. హల్లెలూయా ప్రైజ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్న స్థలంలో మీ బైబిల్ తెరిచి హల్లెలూయా వాక్యంతో ఏకీభవించి వాక్యం విని ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. సోదరి సుప్రియ ఈరోజు వాక్యం పంచుకొనబోచునగా హల్లెలూయా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా విని ఆత్మీయ మేలులు మనం పొందుకుందాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు చెల్లించున్నాము. మరి ఈ మంగళవారం విజ్ఞాపన కొడుకులో మనందరం చేరి ఉన్నందుకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించుతున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ నామానికి లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము రాజా. మేమేమై ఉన్నామో కేవలం నీ కృపాయించినది నా తండ్రి. మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో కాచి భద్రపరిచిన దేవానికి స్తోత్రాలు. పోయిన వారం నుంచి ఈ వారం వరకు నీ కృపాన్ని కాపుదల మాతో ఉంచి నడిపించారు. అందుని బట్టి నీకు వందనాలు. ఆరోగ్యాలను దయచేశారు. ఆయుష్నిచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి ఇదను నా తండ్రి నాయన, నేను వాక్యాన్ని పంచుకొని పోచుండగా మీరు నాతో ఉండండి. నేను చిన్న బిడ్డలతో మీరు ఉండండి ప్రభువా. నా తండ్రి నాయన ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారముగా మేము జీవించే కృపను మాకు దయచేయమని తండ్రి, మీరు మాతో ఉండి నీ దీవెనలు మాకు దయచేయమని, నీ ఆశీర్వాదాలను మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రోమా పత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనము చదువుకుందాము. రోమా పత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దైవగ్రంథంలో మరి ఈ విధంగా రాసి ఉన్నది. నేను మరి వాక్యంలో నిరీక్షణను గురించి నేను కొద్దిసేపు ధ్యానించాలని నేను ఆశపడుచున్నాను. మరి నిరీక్షణ అంటే నిరాశజనకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది జరుగును అని ఆశతో మరి దేవుని జవాబు కోసం మరి దేవుడిచ్చే మరి
ఆన్సర్ కోసం ఎదురు చూడటాన్ని నిరీక్షణ అంటాము. నిరీక్షణ అంటే మరి ఇంగ్లీష్లో హోప్. మనము నిరీక్షణ, హోప్ అంటే నిశ్చయంగా ఎదురు చూడడం. అది జరుగుతుంది, అది వస్తుంది అని మనము ఎదురు చూడటాన్ని నిరీక్షణ అంటాము. మరి ఈరోజు మీరు దేనిని గురించి నిరీక్షిస్తున్నారు? దేవుడు మనకి విశ్వాసంతో పాటు మరి నిరీక్షణను కూడా దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. మరి దేవుడు చెప్తున్నాడు కదా, సంతోషముగా అంట మనము వాటి గురించి మనం ఏదైతే మనము జరగాలి అని అనుకుంటున్నామో సంతోషముగా దేవుడిచ్చే సమాధానం కోసం మనం నిరీక్షించి ఉండడము ప్రాముఖ్యమని. మన జీవితంలో మరి ఎన్నోసార్లు కృంగిపోయే పరిస్థితులు వస్తాయి, బలహీన పరిస్థితులు వస్తాయి. మన సంతోషాన్ని దొంగిలించడానికి సాతాను మరి ఎన్నో విధాలుగా మరి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. కానీ మన నిరీక్షణకు కర్త ఎవరంటే, మన నిరీక్షణకు కర్త దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది ఆ విధముగా. ఇటువంటి నిరీక్షణ మన జీవితంలో ఉండాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు. మరి నిరీక్షణ అనేది చాలా శక్తివంతమైనదిగా చూస్తున్నాము. మనము ప్రార్థన చేసినప్పుడు మనము నమ్మాలి, దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడు అని నమ్మినప్పుడు అవన్నీ దేవుడు కలుగ చేస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ మరి ఓపిక ఉండదు వారికి. వెంటనే వాళ్ళకి ఆన్సర్ రావాలని కోరుకుంటారు. అన్నీ ఈ కాలంలో ప్రార్థించినప్పుడు వెంటనే మిరాకిల్స్ జరిగిపోవాలి, వెంటనే స్వస్థతలు జరిగిపోవాలి, వెంటనే మాకు ఆన్సర్ వచ్చేసేయాలని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం మనం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు నిరీక్షణను కలిగి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని యందు నిరీక్షణకు హద్దులు కానీ పరిమితులు కానీ లేవంట. మరి నిరీక్షణ అనేది బైబిల్ ప్రకారముగా ఒక బలమైన పదముగా మనము చూడవచ్చు. ఈ నిరీక్షణకు మనల్ని బ్రతికించే శక్తి ఉంటుంది. మరి ఈ నిరీక్షణ దేవుని వాక్యము పైన, దేవుని వాగ్దానము పైన, దేవుడిచ్చు కలల పైన, దేవుడిచ్చు దర్శనాల పైన ఆధారపడి ఉంటుంది. మరి ఆ వాక్యాన్ని, ఆ దేవుణ్ణి ఆధారము చేసుకొని నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆ నిరీక్షణ నీ జీవితంలో సఫలీకృతమవుతుంది. హల్లెలూయా. మరి మనము ఇందాక చదువుకున్న రీతిగా రోమాపత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు నేను ఇందాక చదివి ఉంటున్నాను కదా. శ్రమ అంట ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేస్తుందంట. శ్రమ మనకి ఓర్పునిస్తుందంట. నిజమే కదా. మనం ఎన్నో మన జీవితాలలో మనము శ్రమలను చూసి ఉంటాము. ఒక్కొక్క శ్రమ మనకి ఓర్పును దయచేస్తుంది, వాటిని తట్టుకునే శక్తిని మనకి ఇస్తుంది. ఎందుకు దేవుడు మరి మన జీవితంలో ఇవన్నీ ఇవ్వాలని అనుకుంటున్నాడంటే, మనము దేవుని యందు సంపూర్ణముగా పరిపూర్ణులుగా అవుటకు దేవుడు ఇవన్నీ మన జీవితంలో
మనం పరిపూర్ణులు కావాలని, సంపూర్ణులు కావాలని దేవుడు ఇవన్నీ మనకి ఇస్తున్నాడు. దేవుడు మనం అడిగిన వెంటనే అన్ని ఇవ్వచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఇవన్నీ సదాకాలము మీతో కూడా నిలిచి ఉంటాయి అని దేవుడు అంటున్నాడు. ఇవన్నీ మన జీవితంలో కొనసాగింపబడినట్లయితే మనము సంపూర్ణములు అవుతాము, పరిపూర్ణముగా దేవుని యందు అవుతాము. హల్లెలూయా. మన నిరీక్షణ దేన్ని ఆధారము చేసుకొని ఉన్నది అనేది ప్రాముఖ్యమైన విషయం. మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి దేవుని యందు నిరీక్షణ కలిగి వారు ఎన్నో సాధించి ఉంటున్నారు. వాక్యం చూసుకుందాము. కీర్తనలు 71:5 కీర్తనలు 71:5 వచనం చూచినట్లయితే, కీర్తనలు 71:5 వచనము చూచినట్లయితే చదువుకుందాము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే అని ఇక్కడ వాక్యము రాయబడి ఉంది. ఇంకొకటి 42:5 చూచినట్లయితే, కీర్తనలు 42:5 వాక్యం చూసుకుందాము. కీర్తనలు 42:5 వచనం. హల్లెలూయా. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఏం రాస్తున్నాడంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని ఇక్కడ కీర్తనకారుడు చెప్పుచున్నాడు. వీరందరూ కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నారు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. హల్లెలూయా. మన నిరీక్షణ దేవుని యందు అయినప్పుడు ఆ నిరీక్షణ ఎంత గొప్ప శక్తి, ఆ నిరీక్షణకి ఎంత గొప్ప శక్తి ఉంటుంది మనము ఒకసారి ఆలోచించాలి. అంతే, అవును కదండి. మనము దేవుని యందు నిరీక్షణ ఉంచితే మనము అవన్నీ మనం పొందుకుంటాము. దానికి ఎంతో శక్తి మనము కలిగి ఉంటాము. అదేవిధంగా రోమా పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము ఒకసారి చదువుకుందాము. రోమా పత్రిక 15:13 వచనము. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఇక్కడ ఏం రాయబడి ఉంది? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మనల్ని నింపుతాడంట. మనలో నిరీక్షణను విస్తారముగా మరి ఉంచుటకు మరి దేవుడు మనకు మరి సంతోషముతోనూ సమాధానముతోనూ ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ విస్తారముగా నువ్వు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను సంతోషంతోనూ సమాధానముతోనూ మరి నింపుతాడు. మనము ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క వాగ్దానమును పట్టుకొని మనము ఎదురు చూడాలి. మరి ఆయన ఇక్కడ వాక్యంలో రాసినటువంటి విధముగా నిరీక్షణకు కర్త ఆయనే, మరి కొనసాగించేది కూడా ఎవరంట? ఆయనే. కర్త ఆయనే, కొనసాగించేది కూడా మరి ఆయనే అంటున్నాడు. హల్లెలూయా. మరి ఒకవేళ
మనము ఉదాహరణ తీసుకుందాం. ఒకవేళ మనము దేవునిపై ఆధారపడకుండా నువ్వు మనుషులపైన నిరీక్షణ పెట్టుకొని ఉన్నావు అనుకో, మనుషులపైన హోప్ పెట్టుకొని ఉంటాం. ఒక్కొక్కసారి అతను ఏదో నాకు సహాయం చేస్తాడు, నా ఇబ్బందుల్లో నాకు సహాయకురాలుగా నిలబడుతుంది, నా కష్టాల్లో నా తోడుగా ఉంటుంది అనేసి మనం ఒక్కొక్కసారి వారి మీద హోప్స్ పెట్టుకొని ఉంటాం. వారు ఏదో చేస్తారు అని. మనం కష్టంలో ఉంటాము, మనకి డబ్బు అవసరం అవుతుంది, ఏదో అవసరం అవుతుంది, మనకి అత్యవసరం అవుతుంది. కానీ మనం ఒకళ్ళ మీద హోప్ పెట్టుకొని ఉంటాము. అతన్ని అడిగితే నాకు ఖచ్చితంగా ఇస్తాడు అనే హోప్ మనకి ఉంటుంది. అప్పుడు మనం అడిగినప్పుడు ఆయన ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి సమాధానం ఇవ్వచ్చు, నా దగ్గర లేవండి, ఇప్పుడు నేను చేయలేనని. అది ఆ నిరీక్షణ ఎప్పుడైతే నువ్వు మనుషుల మీద హోప్ పెట్టుకున్నావు, ఆ నిరీక్షణ నిన్ను కృంగదీస్తుంది. అదే నువ్వు నిరీక్షణకు కర్త అయిన దేవుని మీద ఆధారపడి నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు అడుగు వాటినెల్లను పొందియున్నారని నమ్ముడి, సంతోషముతో ఎదురు చూడండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడి ఉన్నదండి. అవును కదా, మనకి ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతుంటాయి. మనం మనుషుల మీద ఆధారపడతాము, వారు అదేదో చేసేస్తారు, మనకి న్యాయం చేస్తారు, మనకి సహాయం చేస్తారు అనేసి మనం ఎదురు చూస్తూ ఉంటాము. కానీ దేవుని వాక్యం చెప్పుచున్నది మనుషుల సహాయము వ్యర్థము అని. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటావో, ఆయన మన జీవితంలో సమస్తమును చేయగల సమర్థుడు కదా. హల్లెలూయా. మనుషులు మనల్ని మధ్యలోనే వదిలివేయవచ్చు కదా. అప్పుడు మన హృదయం ఎంతో కృంగిపోతుంటుంది. చూడు, నేను ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నాను వారి మీద, ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాను వారి మీద, కానీ ఈ దినాన నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను విడిచి దూరం వెళ్ళిపోయారని ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది దగ్గర మనము ఈ యొక్క పరిస్థితులని చూచి ఉన్నాము, విని ఉంటున్నాము కదా. అయితే జీవము గల దేవుడు ఆ విధముగా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటావో, నువ్వు అడిగిన వాటి అన్నీ మరి దేవుడు నీకు దయచేసే దేవుడిగా ఉంటున్నాడు. ఇక్కడ ఉదాహరణకి మనము అబ్రహామును తీసుకున్నట్లయితే, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. అనేక జనములకు తండ్రిగా దేవుడు అబ్రహామును చేసి ఉంటున్నాడు. మరి అబ్రహాము వయసు గతించి ఉంటున్నది. మరి శారా యొక్క గర్భము దాల్చలేనటువంటి వయసులో ఉంటున్నది. మరి అటువంటి సమయంలో గర్భము దాల్చే వయసు దాటిపోయింది ఆమెకి. మరి అబ్రహాము యొక్క జీవితంలో దేవుని వాగ్దానం ఒకవైపు, దేవుని వాక్యం ఒకవైపు, దేవుని యొక్క కళ, దేవుని యొక్క దర్శనం ఒకవైపు ఉంటే, కొన్ని సందర్భాలలో ఇది జరుగుతుందా అనే ఆలోచన ఒకవేళ ఉంటే, అనే నిరుత్సాహము ఉంటే, ఒకవేళ వయసును బట్టి, అబ్రహాము యొక్క శారా యొక్క వయసును బట్టి, అబ్రహాము యొక్క శరీరము మృతతుల్యమైన శరీరము, శారా యొక్క గర్భము మృతతుల్యమైన గర్భముగా ఉన్నప్పుడు, ఆ సమయంలో ఒకవేళ ఇది జరుగుతుందా అని ఆలోచించి ఉండవచ్చు. నిజమే, అలాంటి ఆలోచనలు మనకి వస్తాయి. నా జీవితంలో ఇది జరుగుతుందా? ఈ జాబ్ నాకు వస్తుందా? నాకు వివాహం అవుతుందా? నా పిల్లలకి నేను వివాహము చేయగలనా? నేను దేవునిలో ఆత్మీయంగా ఎదగగలగనా? చాలామందికి దేవుని సేవ చేయాలని కూడా ఆశ కలిగి ఉంటారు. నేను దేవుని సేవ చేయగలనా? అటువంటి శక్తి నాకు ఉన్నదా
అని మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాము. అటువంటి నిరుత్సాహము మరి చాలా మందిలో ఉంటుంది. ప్రియులారా, మరి ఇక్కడ అబ్రహాము వయసులో మరి పెద్దవాడు, మరి శారా గర్భము దాల్చడానికి కూడా వయసు మించిపోయినటువంటి మృతతుల్యమైనటువంటి శరీరము. అయినప్పటికీ అబ్రహాము విశ్వాసము, అబ్రహాము నిరీక్షణ మనతో మాట్లాడుతుంది. ఆ సమయంలో అబ్రహాము ఆలోచించి ఉండొచ్చు, నా శరీరము మృతతుల్యము కదా, మరి సారా యొక్క గర్భము కూడా మృతతుల్యమైనది కనుక అనే ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. కానీ అబ్రహాము విశ్వాసములో సందేహింపలేదు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానము చేసినవాడు అది చేయగలిగినటువంటి సమర్థుడు అని రూఢిగా అబ్రహాము నమ్మి తన శరీరము గురించి కానీ సారా యొక్క గర్భము వైపు కానీ ఆయన చూడలేదు, నిరుత్సాహపడలేదు. ఒకవేళ అందరూ అని ఉండొచ్చు, మరి ఇంతకాలము నువ్వు గర్భము ధరించలేదు, నువ్వు వయసులో ఉన్నప్పుడే నీకు గర్భం రాలేదు, కానీ ఇప్పుడు నువ్వు పిల్లల్ని కనగలవా అని అనేక మంది అనేక విధాలుగా అని ఉండవచ్చు. అవును కదా సహోదరి సహోదరుడా, ఈ విధంగా మనం ఎన్నో సందర్భాల్లో మనము చూస్తుంటాము. చాలామంది జీవితాల్లో కూడా దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత గర్భాన్ని తెరుస్తూ ఉంటాడు. 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 15 సంవత్సరాలు తర్వాత దేవుడు గర్భాన్ని తెరుస్తుంటాడు. ఎందుకంటే వారిలో దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి, విశ్వాసములో నుంచి సడలిపోకుండా దేవుని మీద నిరీక్షణ కలిగి ఎప్పటికైనా దేవుడు మాకు దయచేస్తాడనే నిరీక్షణ వారిలో ఉంది కాబట్టి కార్యాలు దేవుడు వారి జీవితంలో చేసి ఉంటున్నాడు. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు కాక వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానము నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడంట. విశ్వాసము ద్వారా మనకి ఏమొస్తుందండి? బలం వస్తుంది. విశ్వాసము ద్వారా అబ్రహాము బలాన్ని పొందుకున్నాడు. మనలో ఒకవేళ ఇది జరుగుతుందా అని ఆలోచన వస్తే బలహీనులం కాదు, కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విశ్వాసుల్లో కూడా అలాంటి ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. ఇది మా జీవితంలో జరుగుతుందా, నేను చేయగలనా, నేను ముందుకు నడవగలనా అనే ఆలోచనలు, అనే అలాంటి అనుమానాలు, అలాంటి నిరుత్సాహము మన జీవితంలో వస్తూ ఉంటుంది కదా. అటువంటి ఆలోచనలు వచ్చినప్పటికీ అబ్రహాము ఆయన విశ్వాసమును నిరీక్షణను దేవుని యందు ఉంచి ఉంటున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెనంట. ఇక్కడ వాక్యం చూచినట్లయితే దేవుడు వాక్యాన్ని ఇచ్చి ఉంటున్నాడు. తాను అనేక జనములకు తండ్రి అగునట్లుగా అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ నిరీక్షణకు ఆధారం లేదంట. ఇక్కడ నేను మరి సారా గర్భం దారుస్తుంది, మాకు పిల్లలు పుడతారు అని నిరీక్షణకి ఆధారం ఏమీ లేదు. ఎందుకంటే వారి వయసు మరి పెద్ద వయసులో ఉంటున్నారు. ఆమె మరి గర్భము మృతతుల్యమై ఉంటున్నది కనుక ఇక్కడ మనం చదివినట్లుగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు
నిరీక్షణ కలిగి నమ్మాడంట. ఆధారమే లేదు. అప్పుడు ఆ వయసులో గర్భము తారుస్తాము దేవుడు చెప్పి ఉంటున్నాడు అనే ఆధారం లేదు. కానీ ఆయన నిరీక్షణలో నిరీక్షణను కలిగి నమ్మి ఉంటున్నాడంట. దేవుడు మనకి ఏది ఆధారము లేకపోయినప్పటికీ, మనలో శక్తి లేకపోయినప్పటికీ, మనలో అటువంటి సామర్థ్యము లేకపోయినప్పటికీ, నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి నమ్మినట్లయితే, నీలో శక్తి లేకపోయినా, నీలో సామర్థ్యం లేకపోయినా, నీలో తెలివి లేకపోయినా, నీలో జ్ఞానం లేకపోయినా, నీవు చేయలేనటువంటి కార్యాలను దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఇక్కడ చూచినట్లయితే ఇక్కడ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము విశ్వాసం యందు అతడు బలహీనుడు కాలేదంట. దేవుని వాక్యాన్ని సందేహింపలేదు. హల్లెలూయా. చాలామంది సందేహిస్తూ ఉంటారు. దేవుని కార్యాలు వర్ణనాతీతము. అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి కదా దేవుని యొక్క కార్యాలు. మన జీవితంలో అవి జరిగిన తర్వాత అవి ఎంతో మన జీవితంలో అద్భుతంగా అనిపిస్తాయి. ఇక్కడ మనము ఇందాక చదువుకున్న రీతిగా రోమాపత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదివినప్పుడు దానిలో 5వ వచనంలో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని వ్రాయబడి ఉన్నది. దేవుని యందు నిరీక్షించేవారంట వారిని సిగ్గుపరచదంట. చాలామంది వెంటనే కార్యాలు జరిగిపోవాలని అనుకుంటూ ఉంటాము. కానీ ఒక్కొక్క సమయంలో మన ప్రార్థనకి జవాబు రావటానికి సమయం పట్టవచ్చు. మన పిల్లలకి కూడా అడిగినవన్నీ మనము వెంటనే ఇవ్వము కదా. వారికి ఏది అవసరమో అది సమయానుకూలంగా అవి మనము వారికి ఇస్తూ ఉంటాము. అప్పుడే వారి జీవితంలో అవి ఒక గొప్ప స్థానానికి వారిని తీసుకువెళ్తాయి. చిన్నవాడికి ఏది అవసరమో అది ఇస్తాము, పెద్దవాడికి ఏది అవసరమో అది మనము దయచేస్తాము. చిన్నపిల్లవాడు పెద్దవాళ్ళు కావాల్సినవి అడిగినప్పుడు నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి, నీకు ఇంకా సమయం ఉందని మనము సమాధానం చెప్తాము. అదేవిధముగా దేవుడు కూడా మనకి ఏది ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనము నిరీక్షణ కలిగి ఉంటే ఆయా సమయాల్లో మనకి అవి దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. మన నిరీక్షణ ఎప్పుడు కూడా విజయపదంలో నడిపిస్తుంది. మనము బురదలో కూరుకుపోకుండా, కొట్టుకుపోకుండా జీవితంలో దేవుని నామ మహిమార్థమై మనము జీవించేలాగూ చేయగలిగేది దేవుని యందు నిరీక్షణే. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనము చూచి ఉన్నాము, చదువుకొని ఉన్నాము. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని దేవుని వాక్యము తెలియచేస్తుంది కదా. మనకంటే ముందు జీవించి ఉన్న బిడ్డలందరూ దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు ఆ నిరీక్షణ వారిని సిగ్గుపరచలేదంట. అబ్రహాము దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. తనకంటే చిన్నవాళ్ళందరూ, ఇందాక నేను అబ్రహాముని గురించి చెప్పి ఉంటున్నాను, తనకంటే చిన్నవాళ్ళందరూ గర్భము దాల్చి బిడ్డలను కని ఉన్నప్పుడు ఆయనకి ఎంతో బాధ కలిగి ఉండవచ్చును. కానీ ఆయన విశ్వాసము సడలిపోలేదు. ఆయన నిరీక్షణ నుంచి ఆయన బయటికి రాలేదు. దేవుని యందు నిరీక్షణ ఉంచాడు కాబట్టి దేవుడు రైట్ టైంలో దేవుడు అబ్రహాముకు ఇస్సాకును ఇచ్చాడు. అబ్రహాము దేవుని యందు నిరీక్షణ ఉంచాడు కాబట్టి అబ్రహాము యొక్క నిరీక్షణ అబ్రహామును సిగ్గుపరచలేదు. ఇంకొక ఉదాహరణ మనము చూచుకున్నట్లయితే
మరి యోబు కూడా మరి దేవుని యందు మరి నిరీక్షణ ఉంచాడు. మరి మరి భార్య చీయన్న అందరినీ పోగొట్టుకున్నా, అందం పోగొట్టుకున్నా, బిడ్డలను పోగొట్టుకున్నా, ఆస్తిని పోగొట్టుకున్నాడు, పనివారిని పోగొట్టుకున్నాడు. మరి అనారోగ్య పరిస్థితులలో చిల్ల పెంకులతో మరి గీకుకుంటూ దేవుణ్ణి ఆ సమయంలో కూడా మహిమపరుస్తూ ఉన్నాడు యోబు. మరి యోబు జీవితంలో ఎన్నో కష్టాలు చూచి ఉంటున్నాడు. అందరూ అన్నారు, ఇంకా ఏముంది, నువ్వు ఆ దేవుణ్ణి కోసము ఎదురు చూస్తున్నావు, ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నావు, వయసు అయిపోయింది, ఆరోగ్యం అయిపోయింది, పిల్లలు, ఆస్తి, పనివారు అందరూ పోయారు, ఇంకా దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావు అని ఎంతోమంది ఆయన్ని హేళన చేసి ఉన్నారు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, యోబులో ఉన్నది ఒకటే, దేవుని యందు నిరీక్షణ. ఆ నిరీక్షణే యోబు జీవితంలో పూర్ణ వైభవము, కోల్పోయినటువంటి ఆస్తి, పూర్వం కంటే రెట్టింతల ఆశీర్వాదము, రెట్టింపు ఘనత దేవుడు యోబుకు దయచేసి ఉంటున్నాడు. ఎందుకు దేవుడు రెట్టింపు ఇచ్చి ఉంటున్నాడంటే, కష్టకాలంలో కూడా దేవుని యందు విశ్వాసము సడలిపోకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచి మరి దేవుని మీద ఆధారపడి జీవించి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు రెండింతల ఆశీర్వాదాలను దేవుడు యోబుకు దయచేసి ఉంటున్నాడు. ఇక్కడ యోబు కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. మరి యోబును కూడా ఆ నిరీక్షణ సిగ్గుపరచలేదండి. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉన్న వారందరి గురించి కూడా, ఆయన యందు నిరీక్షణ ఉంచి ఉన్న వారందరూ ఏ ఒక్కరు కూడా సిగ్గుపడలేదని దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. వారు సిగ్గుపరచబడలేదంట. వారు దేవుని యందు ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శోధన వచ్చినా దేవుని యందు నిరీక్షణ ఉంచి ముందుకు నడిచిన వారిగా మనము చూస్తూ ఉన్నాము. అందుకే వాక్యం చెప్తుంది కదా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు నిరీక్షణ ఉంచితే మనము సిగ్గుపరచబడము. ఒకవేళ నిన్ను మనుషులు అవమానం చేస్తారేమో, సిగ్గుపరుస్తారేమో. కొంతమంది మనుషుల్ని చూడంగానే వాళ్ళని అవమానం చేయాలని, అవమానంగా మాట్లాడాలని ఎప్పుడు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లయితే దేవుడు నీకు ఘనతను దయచేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృంగిపోయిన మన జీవితంలో ఏమీ జరగదని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఒక్కసారి నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచు. కృంగిపోకుండా ధైర్యము తెచ్చుకొని నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని పైకి తీసుకొని వస్తాడు. నేను ఎవరైతే నీ నిరీక్షణ సిగ్గుపరచబడదు. నిన్ను ఎవరైతే సిగ్గుపరిచి ఉంటున్నారో, నిన్ను ఎవరైతే అవమానము చేసి ఉంటున్నారో వారి ఎదురుగా దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు. ఇది మనము మనుషుల యందు నిరీక్షణ పెట్టుకొని లేము, దేవుని యందు నిరీక్షణ పెట్టుకుని ఉన్నాము. కాబట్టి అది ఎంతో శక్తివంతమైనదిగా మనము మరి ధ్యానించుకున్నాము. నీకు ఎక్కడ బాధ కలిగిద్దో, మరి నిన్ను ఎక్కడైతే హేళన చేశారో దేవుడు నిన్ను అక్కడ హెచ్చిస్తాడు. అక్కడ నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను అక్కడ ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు అటువంటి సమయంలో నువ్వు నిరుత్సాహకు గురి అవ్వద్దు. నన్ను హేళన చేశారు, నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను ఎందుకు పనికిరాని దానిని, నేను ఎందుకు పనికిరాని వాడని,
నేను కనపడినప్పుడల్లా నన్ను హేళనగా మాట్లాడుతున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు, 10 మందిలో నన్ను అవమానపరుస్తున్నారు అని నువ్వు ఒకవేళ నిరుత్సాహపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, వారి ఎదుట ఈ వాక్యం చెప్పుచున్నది కదా, వారి ఎదుట నిన్ను ఘనపరుస్తానని దేవుని వాక్యం చెప్పుచున్నది. ఎప్పుడు నువ్వు దేవుని యందలి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో మరి ఆశీర్వదించి నిన్ను పైకి లేవనెత్తుతాడు. ప్రతి పరిస్థితిలో, ప్రతి ప్రతికూల పరిస్థితిలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఎప్పుడంటే నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు, దేవుని జవాబుకై ఎదురు చూడు. దేవుడి జవాబు కొరకు సంతోషముతో నిరీక్షణగా ఎదురు చూడమని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అవును, నా దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, చేయగలిగినటువంటి సమర్థుడు అని నువ్వు రూఢిగా నమ్మి అబ్రహాము వలె, మరి యోబు వలె, దావీదు వలె మనము నమ్మికన మనము జీవిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అవి చేయగల సమర్థుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యంని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు కృంగిపోతున్నట్లయితే ఈ దినానే ఆ కృంగుదల నుంచి నువ్వు బయటికి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు కృంగిపోతే నీకు సమాధానము నీకు దొరకదు. నిన్ను సమాధానపరిచేవారు ఈ లోకంలో ఎవ్వరు లేరు, ఆ దేవుడు తప్పితే మనకి. మనం కష్టంలో ఉన్నప్పుడు దూరంగా వెళ్ళిపోతారే అటువంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నప్పుడు నువ్వు ఎందుకు కృంగిపోతావు? దేవుని మీద భారం వేయి, దేవుని యందు నిరీక్షణ ఉంచు. నువ్వు అప్పుడు నీ యొక్క ప్రతి కష్టము నుంచి, ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి పైకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుంచి మీరు మనుషులపై ఆధారపడకుండా, మనుషులు ఏదో చేస్తారు అని వారి మీద మీరు నమ్మకం పెట్టుకొనకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి. హల్లెలూయా. మనము ఎన్నో పరిస్థితుల గుండా మనం వెళ్ళుచున్నాము. వాటన్నిటికీ భయపడకుండా దేవుని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని మీరు నమ్మి విశ్వసించి ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండి ముందుకి మీ జీవితాలను కొనసాగించండి. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడా. ఈ వాక్యంతో మీరు మాట్లాడి ఉంటున్నారు ప్రభా. అవును నా తండ్రి, మా జీవితంలో కృంగిన స్థితిలో మేమున్నామేమో నా తండ్రి, బలహీనమైనటువంటి స్థితిలో మేమున్నామేమో యేసయ్యా. మమ్మల్ని బలపరచండి యేసు. అయ్యా, నీ యందు నిరీక్షణను మాకు దయచేయండి ప్రభా. నా దేవుడు నమ్మదగిన దేవుడు, చేయగలిగినటువంటి సమర్థుడు అనే నమ్మకమును మాకు దయచేయండి, నిరీక్షణను మాకు దయచేయండి నా తండ్రి. నీ బిడ్డలు ఎవరైతే వాక్యం వింటున్నారో ఆ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము తండ్రి. నాయనా, అటువంటి విశ్వాసము మాలో ఉంచండి, నాలో ఉంచండి ప్రభా. అయ్యా, ఏ కష్టము వచ్చినను మీ బిడ్డలు కృంగిపోకుండా నా తండ్రి నీ వాగ్దానాన్ని చేతపట్టుకొని నీ వాక్యంలో వాక్యానుసారముగా తండ్రి ఈ వాక్యాన్ని చేతపట్టుకొని ప్రభా నిరీక్షణతో నాయన ఎదురు చూసేటువంటి ఓపికను బిడ్డలకు దయచేయండి. అవును నా తండ్రి, నిరీక్షణకు ఆధారమైన దేవా అయ్యా, నీ అందే మా ఆధారము నా తండ్రి, నువ్వే మాకు ఆధారము నా తండ్రి యేసయ్యా. నిన్ను నమ్మి ఉంటున్నాం యేసు. అయ్యా, మాకు ప్రతి ఒక్క సమస్యలో విడుదల దయచేసే దేవుడు నా తండ్రి. నాయన, ప్రతి ఒక్కరము నాయన నీ యందు ప్రభా నిరీక్షణలో మేము ఉంటూ నా తండ్రి వాటన్నిటిని తండ్రి పొందుకునేటువంటి శక్తిని, ప్రతి ఒక్క సమస్యను తండ్రి దాటగలిగేటువంటి నాయన శక్తిని
మాకు దయచేయమని నీ జవాబు కొరకే నిరీక్షిస్తూ నాయన మా యొక్క జీవితాలను సంతోషంగా నా తండ్రి కొనసాగించేటువంటి విశ్వాసమును, నమ్మకమును, ఓపికను, ఓర్పును, నిరీక్షణను మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. వాక్యానుసారంగా మనం జీవించి దేవుని బిడ్డరా దేవునికి మహిమకరంగా మనం ఉందాము. ఈ కరోనా సందర్భంలో ప్రైజ్ గాడ్ దేవుడు మనందరినీ కూడా ఈ విధంగా దర్శించి దీవించాలని ప్రతి ఒక్కరూ కూడా మనం కోరుకుందాం. ఆమేన్. హల్లెలూయా. రండి, కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు ఉంటున్నాయి. వాటి కొరకు మనము విజ్ఞాపన చేసి మనం ప్రార్థన చేద్దాము. నాతో కూడా ఏకీభవించండి. అంత మాత్రమే కాదు కానీ మీ యొక్క ప్రత్యేక ప్రార్థనలు కూడా వీటిని జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. మొట్టమొదటిగా దేవునికి మనం మహిమ చెల్లిద్దాం. దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి సంఘాలు తెరవబడి ఉంటున్నాయి. కొంచెం మంది అయినప్పటికీ కూడా పర్వాలేదు. మనమందరం కూడా సామూహికంగా సమాజంగా కూడి ప్రత్యక్షంగా అందరూ వచ్చి దేవునిని ఆరాధించుకునే దానికి దేవుడు కృప చూపించి ఉంటున్నాడు. పోయిన శుక్రవారము అద్భుత రీతిగా ఆరాధన జరిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అట్లాగే కొనసాగుతుందని నమ్ముతూ ఉంటున్నాం. హల్లెలూయా. కనుక దేవునికి స్తుతి చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనకు సమయము కొనసాగులాగున అంతేకాకుండా వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనతో సహకరించి ప్రైజ్ గాడ్ ఏదైతే ఈ కరోనా నియమ నిబంధనలు ఉంటున్నాయో వాటిని కూడా ఉల్లంఘించకుండా పాటించుకుంటూ ప్రతి ఒక్కరినొకరు అర్థం చేసుకుని మనం ముందుకు సాగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదము. ప్రైజ్ గాడ్. అట్లాగే సహోదరుడు పండు ఈరోజు బర్త్డే ఉంటున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించునుగాక. మరి యొక్క సంవత్సరమును దయా కిరీటంగా అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగే బ్రదర్ రమేష్ అంటే మిస్సమ్మ వాళ్ళ యొక్క అల్లుడు వాళ్ళ తల్లి గారికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి ఫోన్ చేసి ఉంటున్నారు. హల్లెలూయా. ఆమెకు లివర్ సమస్య ఉందంట. అట్లాగే కామెర్లు కూడా వచ్చి ఉంటున్నాయి, షుగర్ కూడా ఉంటుంది, అనారోగ్యంగా ఉంటుంది, ప్రార్థించమని చెప్పేసి వాళ్ళు కోరి ఉంటున్నారు. సంఘ ప్రార్థన కోరి ఉంటుంది. కనుక ఆమె కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. అట్లాగే పాస్టర్ వరదరాజు అని కడప ఏరియాలో ఉంటారు. వాళ్ళు చిత్తూరు డిస్టిక్లో ఉంటారు. అక్కడ చిన్న సేవ చేసుకుంటూ ఉంటున్నాడు. ఆయనకు కరోనా సోకింది. ఆయన ఐసీయూలో నిన్నటి నుంచి పెట్టారంట. ఆక్సిజన్ సరిగా అందట్లేదు, ప్రార్థించండి అని చెప్పేసి సంఘ ప్రార్థన వాళ్ళు కోరి ఉంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ విజ్ఞాపన ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలో ఈ యొక్క సేవకుని గురించి మీరు విజ్ఞాపన చేయాలని నేను కోరుతూ ఉంటున్నాను. పాస్టర్ వరదరాజు ఆయన పేరు. చిన్న బిడ్డలు ఇద్దరు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా సంఘము కనుక దయచేసి ఆయన కొరకు మనం ప్రార్థన చేద్దాము. అట్లాగే ఒక ముస్లిం ఫ్యామిలీ వాళ్ళకు ఆ కుమారుడికి అపవిత్రాత్మ పట్టిందని, చీకటి శక్తులు వేధిస్తున్నాయని చెప్పేసి చెప్పారు. ప్రార్థించమని చెప్పేసి కోరి ఉంటున్నారు. దయచేసి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాము. అట్లాగే దేవుని బిడ్డలారా ఇప్పుడు వ్యాక్సినేషన్ వేయిస్తూ ఉంటున్నారు. వీలున్న వాళ్ళందరూ కూడా దయచేసి మీకు ఎక్కడ వీలైతే అక్కడ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఎలాంటి ప్రమాదం లేదండి. వస్తే దాదాపు 1-2 రోజులు జ్వరం కానీ బలహీనత కానీ ఏదైనా రావచ్చు, అంతవరకే. కానీ వేయించుకుంటే చాలా మంచిది. కనుక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఎక్కడ వీలైతే అక్కడ దయచేసి మీరు వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే చాలా సంతోషము. సరేనండి. ఆమేన్. అట్లాగే క్రీస్తు దాసుల సహోదరు యొక్క ఫ్యామిలీ గత దాదాపు ఇక్కడికి వచ్చారు. చాలా కాలం మనతో గడిపారు. రేపు 30వ తారీఖున వాళ్ళు ఇక్కడి నుంచి ప్రయాణమై వెళ్తూ ఉంటున్నారు, 29వ తారీఖున. కనుక వారి కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించి ప్రైజ్ గాడ్. అక్కడ మరలా వాళ్ళు స్కూళ్ళు మొదలవుతూ ఉంటున్నాయి. సిస్టర్ కూడా పని చేసుకుంటుంది. వాళ్ళు ఆ విధంగా కొనసాగేదానికి దేవుని యొక్క కృపా కాపుదల వారికి తోడుగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. అట్లాగే ఇక్కడ కేసులు పెరుగుతూ ఉంటున్నాయి. కరోనా కేసులు పెరుగుతూ ఉంటున్నాయి.
లాక్డౌన్ మరలా రాత్రి 8 నుంచి మనందరికీ తెలుసు ఉదయం 4 గంటల వరకు లాక్డౌన్ పెట్టి ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, సంఘంగా మనమందరం కూడా ఈ దేశం కొరకు మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ఈ దేశంలో కరోనా తగ్గిపోవాలని చెప్పేసి ఎలా వస్తుంటుందో మనకైతే తెలియదు, కానీ చాలామందికి వస్తుంది అని చెప్పేసి వింటూ ఉంటున్నాం. కనుక దయచేసి వీరందరి కొరకు మనము ప్రార్థన చేద్దాము. అట్లాగే చాలామంది ఇండియా నుంచి ఫోన్ చేస్తూ మేము మరలా ఒమాన్కు రావాలి, మార్గం సరళం చేసేటట్లుగా ఆటంకాలు తొలగించి మరలా మేమందరము ఒమాన్కు వచ్చేటట్లుగా ప్రార్థించండి అని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉంటున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. చాలామంది మన సంఘస్థులు ఇండియా దేశానికి వెళ్ళి అక్కడే ఆగిపోయి ఉంటున్నారు ఫ్లైట్స్ లేక. దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి ఇండియా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి ఉంటున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు ఈ యొక్క ఒమాన్ గవర్నమెంట్ కూడా సహకరించి ఫ్లైట్లో మొదలుపెట్టేలాగిన మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. అట్లాగే మన ప్రియులందరూ కూడా తిరిగి ఈ దేశానికి వచ్చేటట్లుగా మనము ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే ఈ దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాము. దేవుడు ఈ యొక్క దేశం మీద కృప చూపించేలాగున మనము ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. రండి, అందరూ కూడా తల నుంచి దివ్య వాళ్ళ అమ్మకు బాగలేదని చెప్పేసి, సహోదరి దివ్య వాళ్ళ మమ్మీకి బాగలేదు, అనారోగ్యంగా ఉంది, ప్రార్థించండి అని చెప్పేసి కోరి ఉంటున్నారు. దయచేసి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాము. అట్లాగే మన సహోదరి సొలోమి ఈరోజు మెసేజ్ పెట్టింది, నేను బాగానే ఉన్నాను, ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు అని చెప్పేసి చెప్పి ఉంటున్నది. కనుక దేని బిడ్డరా, ఆ బిడ్డకు అది త్వరలో ఇప్పుడు దేని యొక్క కృపను బట్టి డ్యూటీ చేసుకుంటూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకు ఇంకా ఏది చిన్న బలహీనత ఉన్నట్లయితే దాన్ని కూడా ముట్టి స్వస్థపరచాలని చెప్పేసి మనం కోరుకుందాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, సృష్టికర్తమైన గొప్ప దేవా, నీకు లెక్కలేని వందనములు నాయనా. ఆది అంతములు లేనివాడా, అల్ఫా ఒమేగా, నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇంతవరకు మీ యొక్క సన్నిధి మాకు దయచేసిన ప్రభా, లార్డ్ పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రములు. అదేవిధంగా లార్డ్ మీ దాసులను నిలబెట్టుకుని మా ప్రభా, మీ వాక్యంలోని సత్యాలు మాతో పంచుకున్న దేవా, నీకే స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్కును బట్టి నీకు వందనాలు చెల్లించుకొని చుంటున్నాం. యేసునామములో నా ప్రభా, వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి మా తండ్రి. మా జీవితాలు కట్టుకునే కృపను మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకు వందనాలు. అయ్యా, ఇదిగో ఇక సమయంలో నా ప్రభా, సంఘస్థులు ఇచ్చినటువంటి ఈ యొక్క విజ్ఞాపనలు తీసుకుని మీ పాద సన్నిధికి వస్తున్నాం నా తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభా. హల్లెలూయా. ప్రయాసం పడి భారం మోసుకొనుచున్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పారు మా తండ్రి. అవును దేవా నా తండ్రి. హల్లెలూయా. గడిచిన రోజులలో నా ప్రభా, ఈ కరోనా బాధ వలన మా తండ్రి, హల్లెలూయా, ఎంతో మంది నా తండ్రి నాయన చాలా మంది కృంగిపోయి ఉంటున్నారు మా ప్రభా. చాలా మంది నిరాశలో ఉంటున్నారు మా తండ్రి. ఎంతో అనారోగ్యానికి గురై ఉంటున్నారు మా ప్రభా. ఆదరణ లేని స్థితిలో ఉంటున్నారు నాయన. హల్లెలూయా. కానీ మీరు నమ్మదగిన దేవుడు నా ప్రభా. యేసు నామములో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా తండ్రి. స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి మా ప్రభా. స్తోత్రం నాయన. మరి ముఖ్యంగా ఇదిగో ఈ సమయంలో నా తండ్రి, సంఘాలు తెరవబడినందుకు నీకు లెక్కలేని వందనములు మా ప్రభా. ఎన్ని రోజులుగా ఎదురు చూసి కనిపెట్టిన ప్రభా. హల్లెలూయా. నీ సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు మా ప్రభా, మీరు నైనా మా ప్రభా మమ్మల్ని కనికరించిన తండ్రి. ఒమాన్ దేశంలో సంఘముగా మేమందరము కూడా ప్రత్యక్షంగా వచ్చి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే దానికి మాకిచ్చిన ఈ తరుణమును బట్టి నీకు వందనాలు మా తండ్రి. గడిచిన వారంలో జరిగినటువంటి ఆరాధనను బట్టి నీకు వందనాలు మా ప్రభా. హల్లెలూయా. రాబోయే రోజులలో ఇంకా నా ప్రభా నైనా ఈ యొక్క లాక్డౌన్ సడలించిన తండ్రి, ఇంకా ఎక్కువ మందికి పర్మిషన్ ఇచ్చే కృపను మీరు దయచేయండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఈ ఉన్న అవకాశాన్ని మా ప్రభా మేము సరిగా సద్వినియోగం చేసుకునే దానికి నా తండ్రి మాకు తెలివిని, జ్ఞానమును, మీ నడిపింపుని మీరు దయచేయండి మా ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ సన్నిధికి వచ్చేదానికి మార్గం సరళం చేయండి మా ప్రభా. స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు నామములో మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా సోదరుడు నా ప్రభా పండుప్రా ఈరోజు
ఈరోజు బర్త్డే ఉంటుండగా నా తండ్రి తనకిచ్చినటువంటి మరి యొక్క సంవత్సరమును బట్టి నీకు వందనాలు మా ప్రభా. ఈ యొక్క వసంతములో నా ప్రభా హల్లెలూయా ఆ యొక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి మా తండ్రి స్తోత్ర. నేను ఆ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ బిడ్డ మీద నీ కనుదృష్టి ఉండును గాక నా తండ్రి. ఆశీర్వదించండి, అన్ని రంగాలలో ఎదిగే కృపను మీరు అనుగ్రహించండి, చేస్తున్న పనులను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఇలాంటి బర్త్డేలు ఇంకా జీవితంలో ఎన్నో చేసుకుంటున్నా ప్రభా, వర్ధిల్లే భాగ్యాన్ని మీరు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. బిడ్డ యొక్క హృదయ వాంఛను మీరు తీర్చండి నా తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అదేవిధంగా నా ప్రభా సహోదరు రమేష్ కొరకు మా ప్రభా వాళ్ళ మమ్మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. సహాయం చేయండి నాయన. లార్డ్ లివర్ సమస్యగా ఉంటుంది నాయన, అదేవిధంగా కామెర్లు వచ్చి ఉంటున్నాయి, అదేవిధంగా షుగర్తో బాధపడుతుంది నాయన ప్రభా. లార్డ్ ఎన్నో సమస్యలు నా ప్రభా, కానీ మీరు నమ్మదగిన దేవుడు నా తండ్రి. హల్లెలూయా. ఈరోజు సంఘ ప్రార్థన వారు కోరి ఉంటున్నారు నా తండ్రి. నీ వాక్కును పంపించండి నాయన. వారు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏమై ఉన్నప్పటికీ నా తండ్రి, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి, లేవనెత్తే దేవుడు మీరు, బలపరిచే దేవుడు నాయన, లార్డ్ రక్షించే దేవుడు మీరు నా తండ్రి. స్తోత్రం. యేసు నామములో నా ప్రభా నీ చూపు చాలునైనా, నీ వాక్కు చాలునైనా, నీ నీడు చాలు మా తండ్రి. స్తోత్రం. యేసు నామములో మీరు ముట్టండి మా ప్రభా. హల్లెలూయా. ఆ బిడ్డని మీరు లేవనెత్తి మీరు మహిమ పొందండి మా తండ్రి. స్తోత్రం. అదేవిధంగా పాస్టర్ వరదరాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ యొక్క సేవకుడు నా ప్రభా హల్లెలూయా సంపూర్ణంగా సమర్పించుకొని నీ సేవలో ఉంటుండగా నాయన, లార్డ్ యొక్క సమయంలో కరోనా సోకిందని వింటున్నాం నా ప్రభా, ఆక్సిజన్ అందట్లేదని వింటున్నాం నాయన, ఐసీయూలో ఉంటున్నాడని వింటున్నాం నా తండ్రి. స్తోత్రం. మేమేమి చేయగలము నా ప్రభా, ఇదిగో నీ వైపే మేము చూస్తున్నాం నా ప్రభా. హల్లెలూయా. ఏదైనా విడుదల రావాలంటే మీ దగ్గర నుంచే రావాలనైనా, ఏదైనా స్వస్థత కావాలంటే మీరే స్వస్థపరచాలి మా ప్రభా. మీరు పరమ వైద్యులై ఉంటున్నారు నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి సేవకుని జ్ఞాపకం చేసుకోండి, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి, ఆ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి నాయన. హల్లెలూయా. సహాయం చేయండి మా తండ్రి. లార్డ్ కరుణించండి మా ప్రభా, కరుణతో కదిలింపబడండి మా తండ్రి. ఆ యొక్క సేవకుని మీరు లేవనెత్తని మా ప్రభా. హల్లెలూయా. సంపూర్ణంగా విడుదల చేసిన ప్రభా, సాక్షి బిడ్డగా నా తండ్రి, ఇంకా ఘనంగా నీ సేవలో కొనసాగే దానికి నా ప్రభా ఆ బిడ్డని మీరు లేవనెత్తని మా తండ్రి. యేసు నామములో మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. అదేవిధంగా నా తండ్రి ఒక ముస్లిం ఫ్యామిలీ నా ప్రభా నేను వారి యొక్క జీవితాలలో ఏదైతే యొక్క చేతబడి శక్తులు, మంత్రశక్తులు, చీకటి శక్తుల వలన బాధపడుతుంటున్నారు మా తండ్రి. స్తోత్రం. ఈ యొక్క సమయంలో యేసు నామములో మీరు ముట్టండి మా ప్రభా, యేసు నామములో మీరు దర్శించండి, ఆ కుటుంబానికి విడుదల కలుగును గాక. మీలో పక్షపాతం లేదు నాయన, ఎవరు పిలిచినా పలికే దేవుడు నా తండ్రి. స్తోత్రం. లార్డ్ మనైనా భాష, వేషము, మతము నా తండ్రి, కులము నీకు తారతమ్యం కాదు నా తండ్రి. ఎవరు పిలిచినా కానీ ప్రత్యక్షమయ్యే దేవుడు నాయన. హల్లెలూయా. ఎవరు ప్రార్థించినా ఆలకించే దేవుడు ఎందుకు మీ యొక్క నామమునకు స్తోత్రం. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా నా తండ్రి, నీ ఆకాశ తూములు విప్పండి నా తండ్రి. పోటు పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి బంధకాలు యేసు నామములో విడుదల కలుగును గాక నా తండ్రి. హల్లెలూయా. లార్డ్ నిన్ను నమ్ముకునే దానికి మార్గం సరళం చేయండి మా ప్రభా. యేసు నామములో మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి మా తండ్రి. స్తోత్రం. అదేవిధంగా నా తండ్రి నైనా మా యొక్క ప్రియులు ఎంతోమంది ఇక్కడ ఉంటున్నారు మా ప్రభా, నీకు స్తోత్రములు మా తండ్రి. హల్లెలూయా. నాన్న ప్రతి ఒక్కరు కూడా కంపెనీలలో పనిచేస్తున్నప్పటికీ, ఆఫీసులలో పనిచేస్తున్నప్పటికీ, ఇండ్లలో పనిచేస్తున్నప్పటికీ నా ప్రభా, బయట వీసా ఉన్నవారైనప్పటికీ నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభా లార్డ్ వీసా వ్యాక్సినేషన్ దొరికే కృపను మీరు దాయిచ్చేయండి మా ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు సంరక్షించండి మా తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సంరక్షించారు, మీకు స్తోత్రులు మా ప్రభా. ఇప్పుడు గవర్నమెంట్ వారు వ్యాక్సినేషన్ కంపల్సరీ అని చెప్పేసి మా ప్రభా నైనా నియమాలు చేస్తుండగా నా తండ్రి, మా ప్రియులు ఎవ్వరు కూడా నా ప్రభా కొట్టుకొని నా తండ్రి ఈ తరుణాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి మా ప్రభా. హల్లెలూయా. మంచి లార్డ్ వ్యాక్సినేషన్ వేసుకుని మా ప్రభా ధైర్యంగా ఉండగలిగే భాగ్యాన్ని మీరు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. లార్డ్ ఎవరు కూడా తృణీకరింపబడకుండా నా ప్రభా ప్రతి ఒక్కరికి కూడా లార్డ్ ఈ యొక్క వ్యాక్సినేషన్ అందే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు నైనా. అదేవిధంగా నా తండ్రి లార్డ్ ఈ యొక్క ఈ వారం నా ప్రభా లార్డ్ క్రిస్టస్ ఫ్యామిలీ ఇండియా దేశానికి ప్రయాణమే వెళ్తున్నారు, మీకు స్తోత్రములు. ఇంతకాలం ఈ కృపలోని ఇక్కడ ఈ దేశంలో మీరు కాపాడినారు, నీకు స్తోత్రములు మా ప్రభా. హల్లెలూయా. కానీ కరోనా ఇండియా దేశంలో విజృంభించినప్పుడు నా తండ్రి అద్భుత రీతిగా వారిని ఈ దేశానికి నడిపించారు, నీకు స్తోత్రములు. ఇక్కడ వారిని కాచి కాపాడి సంరక్షించి పోషించారు, నీకు వందనాలనైనా. ఇదిగో నా తండ్రి సోమవారం రాత్రి వాళ్ళు ప్రయాణమే వెళ్తుండగా నా ప్రభా సహాయం చేయండి మా తండ్రి. నీ రెక్కల మీద వారిని తీసుకొని పోండి నాయన, నీ కృప వారికి అనుగ్రహించండి మా తండ్రి. నైనా
టెస్టులకు వెళ్తుండగా అందరికి కూడా నెగిటివ్ వచ్చి నా తండ్రి ప్రయాణానికి ఎలాంటి నైనా అవతరాలు జరగకుండా మీరు సహాయం చేయండి మా తండ్రి స్తోత్రం. అదేవిధంగా నా ప్రభా ఇండియా దేశంలో కూడా నా తండ్రి లార్డ్ ఆ ఇంటి చుట్టూ రక్తపు కంచెను వేసి మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి మా తండ్రి స్తోత్రం. అదేవిధంగా నాయన ఇండియా దేశం నుండి మా పిల్లలు చాలామంది నా తండ్రి ఫోన్లు చేసి మేము రావాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటున్నారు నాయన, కానీ ఫ్లైట్లు అయితే నడవటం లేదు నా తండ్రి. నీకు మా ప్రభా నీ సన్నిధిలో పెట్టి సమర్పించుకొనిచున్నాను, సహాయం చేయండి మా తండ్రి. అధికారులతో మీరు మాట్లాడండి మా ప్రభా, మేము ఆశించి ప్రార్థించి కోరుకున్నట్లుగా నా తండ్రి ఇండియా దేశాన్ని మీరు కనికరించిన ప్రభా, కరోనా కేసులు తగ్గించినందుకు నీకు స్తోత్రాలు మా ప్రభా, హల్లెలూయా. అదేవిధంగా నా తండ్రి నేను లాక్డౌన్లు కూడా క్రమక్రమంగా ఎత్తివేస్తుండగా నీకు వందనాలు చెల్లించుకొని దేవా. పనులన్నీ కూడా అందరూ కూడా చేసుకునే దానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు మా తండ్రి. ఇండియాలో లాక్డౌన్ ఎత్తివేస్తుండగా నా తండ్రి కరోనా కేసులు తగ్గిపోయి ఉండగా నా ప్రభా లార్డ్ ఈ గవర్నమెంట్ నా తండ్రి లార్డ్ ఫ్లైట్లు మరలా నా తండ్రి తిరిగేదానికి అవకాశం ఇచ్చే కృపను మీరు దాయిచ్చిన మా తండ్రి. మా పిల్లలందరూ కూడా లార్డ్ రావాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి మీరు రెక్కల మీద వారిని తీసుకురండి నాయన. లార్డ్ మరలా నా తండ్రి మాతో కలపండి నాయన, ఆత్మీయమైన కుటుంబంతో వారిని కలపండి మా తండ్రి స్తోత్రం. మేము ఒకరినొకరం చూసుకొని నాని ఆనందించి నిన్ను మహిపరిచే భాగ్యాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందని మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకు వందనాలు మా ప్రభు, హల్లెలూయా. నేను ఓమాన్ దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. ఓమాన్ దేశంలో నా తండ్రి నేను కరోనా కేసులు దినదినము పెరుగుతూ ఉంటున్నాయి నా ప్రభా, హల్లెలూయా. సహాయం చేయండి మా తండ్రి. లార్డ్ మీ దగ్గర అడుగుతున్నాం నా ప్రభా, ఒకవేళ రక్షించగలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే అది మీరే ఉంటున్నారు మా ప్రభా. కరోనా కేసును గద్దించగలిగిన వారు, ఆపగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే మా ప్రభా వ్యాక్సినేషన్ కాదు నైనా మా యొక్క నైనా పరిస్థితులు కాదు కానీ మా తండ్రి, మా జాగ్రత్తలు కాదు కానీ మా ప్రభా కేవలం నీ కృప ఉంటుంది నా తండ్రి, హల్లెలూయా. దీనిని వెనక్కి పిలిపించండి మా తండ్రి, వెనక్కి తీసుకోండి నా తండ్రి, హల్లెలూయా. లార్డ్ ఇంతవరకు జరిగిన నష్టం చాలు మా ప్రభా, కనికరించండి మా తండ్రి. లార్డ్ కరోనా కేసులు తగ్గుముఖం పట్టి నా ప్రభా సంపూర్ణంగా లాక్డౌన్లు ఎత్తివేసి నా తండ్రి యథావిధిగా జరిగేదానికి మీరు కృపను అనుగ్రహించండి మా తండ్రి, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా నీకు వందనాలు మా తండ్రి. ఈ దేశాన్ని కనికరించండి మా ప్రభా, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మీరు గాడిలో పెట్టండి మా ప్రభా, పెరిగే కృపను మీరు దాయిచ్చండి మా తండ్రి. నైనా రాజుకు మంత్రివర్గానికి తెలివిని జ్ఞానమును నడిపింపుని మీరు దాయిచేసి నా ప్రభా ఈ జ్ఞానముతో ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలో నా ప్రభా ఆ నడిపింపును వారికి మీరే దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు మా ప్రభా. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి అంధకార శక్తులను యేసు నామములో లయం చేసి పారదోలుతున్నాను మా ప్రభా, హల్లెలూయా. విడుదల దయచేయండి మా ప్రభా. ప్రగతి పథంలో ఈ దేశం సాగే భాగ్యాన్ని మీరు దయచేయండి మా ప్రభా. ఈ దేశం యొక్క క్షేమమే మా క్షేమమై ఉంటున్నది మీరు వాగ్దానం చేసినట్లుగా నా ప్రభా. లార్డ్ మేము క్షేమంగా ఉండాలి అంటే నీ బిడ్డలుగా మీ దాసులముగా మేము క్షేమంగా ఉండాలంటే నా తండ్రి ఈ దేశం క్షేమంగా ఉండాలనైనా, ఈ దేశం క్షేమంగా ఉండాలంటే దానికి మీరే కారకులై ఉంటున్నారు మా ప్రభా, హల్లెలూయా. సహాయం చేయండి మా తండ్రి, కనికరించండి నాయన. స్తోత్రములు దేవా నీకు వందనాలు నాయన, హల్లెలూయా. తెలుగు పెంతెకోస్తు సంఘాన్ని బట్టి నీకు స్తోత్రులు మా ప్రభా. సంఘమును దర్శించండి, సంఘములో ఆత్మకార్యములు జరిగించండి, సంఘమును వర్ధిల్ల చేయండి. దినదినము నా ప్రభా సంఘము వర్ధిల్లే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి. సంఘస్థులు ఎక్కడ చదివిపోయినప్పటికీ కూడా మేము ఒకరినొకరు కలుసుకునే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి మా ప్రభా. సంఘాలు తెరవబడి ఉండగా లార్డ్ మేమందరము కూడా సన్నిధికి వచ్చే భాగ్యాన్ని మా ప్రభా దయచేయండి. ఆటంకాలు తొలగించండి నాయన, అవరోధాలు తీసివేయండి మా తండ్రి. మేమందరము కూడా నా ప్రభా సామూహికంగా వచ్చే భాగ్యాన్ని మీరు దయచేయండి మా తండ్రి, హల్లెలూయా. అదేవిధంగా నా తండ్రి ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా, సహాయం చేయండి. ఇజ్రాయెల్ మీద నీ కృప ఉండునుగాక, నీ కాపుదల ఉండునుగాక, నీ కనుదృష్టి ఉండునుగాక నా తండ్రి, హల్లెలూయా. ఇజ్రాయెల్ విధులలో సమాధానం వర్ధిల్లునుగాక. ఇజ్రాయెల్ను మా ప్రభా శాంతిని మీరు దాయిచ్చేయండి మా తండ్రి. ఇప్పుడు క్రొత్త గవర్నమెంట్ నా తండ్రి నేను అధికారంలోకి వచ్చిండగా నా ప్రభా, హల్లెలూయా. వారికి సరైన నడిపింపుని మీరు దాయిచ్చేసి నా ప్రభా ఈ దేశమును ఏ విధంగా పాలించాలి, ఏ విధంగా నడిపించాలో నా ప్రభా, హల్లెలూయా. ఈ కొత్త గవర్నమెంట్కు మీరే సహాయం చేసి మీరు కృపను అనుగ్రహించండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా ఈ యొక్క విజ్ఞాపనలో ఎందరైతే పాల్గొని ఉంటున్నారో నా ప్రభా, ఇప్పుడు వీక్షిస్తున్నారు నా తండ్రి, వారందరినీ మీరు దర్శించండి నాయన. లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైనా కానీ ఏ బలహీనతతో బాధపడుతున్నట్లయితే ఇదే క్షణంలో వారిని ముట్టండి మా ప్రభా, హల్లెలూయా. బలహీనంగా ఉన్నవారు దేని బిడ్డారా ఎక్కడ మీకు బలహీనత ఉందో అక్కడ కుడి చేతిని పెట్టుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను, హల్లెలూయా. లార్డ్ అందరి స్థలంలో అయితే గిన ఒకవేళ ఆ యొక్క చేయగిన అందకపోయినట్లయితే ఆ యొక్క స్థలంలో మీ తల మీద మీరు పెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతున్నాను, దేవుడు మీకు విడుదల అనుగ్రహించబోతున్నట్టున్నాడు, హల్లెలూయా. ఈ స్వర తరంగాల ద్వారా దేవుడు మిమ్మల్ని ముట్టుతూ ఉంటున్నాడు, హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్ గాడ్. వీక్షిస్తున్న బిడ్డలు మీరు దర్శించండి నా తండ్రి. లార్డ్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఎవరికి ఏ బలహీనత ఉన్నా, ఏ రుగ్మత ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా కానీ, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ మీరు ఇచ్చిన అధికారమును బట్టి, అభిషేకమును బట్టి నా ప్రభా, మీ దాసునిగా నేను ప్రార్థన చేస్తున్నాగా నా తండ్రి. లార్డ్, ఇదిగో నా తండ్రి, వారి చేయి పెట్టుకుని ఉంటున్నారు మా ప్రభా. హల్లెలూయా. నైనా అందని స్థితిలో నైనా వాళ్ళ తల మీద చేయి పెట్టుకుని ఉంటుండగా, లార్డ్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ మేము ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా నా తండ్రి, పరలోకం నుంచి వారికి విడుదల కలుగును గాక. పరలోకం నుంచి స్వస్థత విడుదల చేయని మా తండ్రి, విడుదల అనుగ్రహించని మా తండ్రి. సైతానా, ఇదే సమయంలో నీ బలహీనత తీసుకొని యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. వారిని వదిలిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయండి మా తండ్రి. స్తోత్రం. ఏ అక్కర ఉన్నా, ఏక కొదువు ఉన్నా కానీ యేసు నామములో లార్డ్ తీర్చండి మా ప్రభా. ఆకాశ తూములు విప్పండి మా తండ్రి. స్తోత్రం. అద్భుతక్రియలు జరిగించండి, ఆశ్చర్యక్రియలు మీరు జరిగించండి నాయన. హల్లెలూయా. ఈరోజు మేము విజ్ఞాపన చేసిన విజ్ఞాపనలన్నీ కూడా మీ సన్నిధికి చేరినాయని నమ్ముచు నా ప్రభా, నీకు వందనాలు చెల్లించుకొనుచున్నాను. లార్డ్, మీకు స్తోత్రం మా ప్రభా. హల్లెలూయా. మీరు మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదు నా తండ్రి. లార్డ్, మమ్మల్ని దాటిపోయకుండా నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, యేసు నామములో మీరు దీవించండి నా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ప్రతి విషయంలో మీరే మహిమ పొందండి మా తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు మా ప్రభా. హల్లెలూయా. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాను మా తండ్రి. లార్డ్, అదేవిధంగా మా సోదరి సొలొమీని బట్టి నీకు వందనాలు మా తండ్రి. ఆ బిడ్డని మీరు స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు మా ప్రభా. లార్డ్, ఈ విధంగా నా తండ్రి ఎంతోమంది బలహీనత వచ్చినప్పటికీ నా తండ్రి మీ యొక్క గాయపడిన హస్తమును చాపి నా ప్రభా వారిని ముట్టి స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి. నీ కృప, నీ కాపుదల తోడుగా ఉండి నడిపించండి మా తండ్రి. యేసు నామములో మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరలా మేము కలుసుపర్యంతము మమ్మల్ని మీ చేతిలో పెట్టి మేము సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పటి వరకు మనతో ఏకీభవించిన ప్రతి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాదికులకు అనంత నాశం కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, గురువారము మనకు యథావిధిగా ఆన్లైన్లో బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఏకీభవించాలని చెప్పేసి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మీకు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.